ఎల్సిలా బుక్స్ ప్రత్యేక లెంట్ సీజన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా లోతైన అంశం గురించి మాట్లాడుకుందాం. లెంట్ కాలమంటేనే ఒక పరివర్తనకు సంబంధించిన సమయం కదా. అవును. మరి అసలు ప్రశ్నేంటంటే, ఒక మనిషి నిజంగా మారగలడా? మనం చేసే తప్పులకే ఎప్పటికీ కట్టుబడి ఉంటామా, లేక నిజమైన కొత్త ప్రారంభం అనేది సాధ్యమేనా? ఇది చాలామందిని వేధించే ప్రశ్న. మన జీవితాన్ని కొన్నిసార్లు ఒక లెక్కలా చూస్తాం. కొన్ని నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి, లేదంటే రావు అనుకుంటాం. నిజమే. కానీ కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా, ఏ నియమాలు పాటించినా ఫలితం మాత్రం నిరాశగానే ఉంటుంది. అవును. అలాంటి ఒక మార్పులేని నిస్సహాయ సమీకరణం గురించే ఈరోజు మన చర్చ. అవును. దాన్ని తలక్రుందులు చేసిన ఒక కొత్త శక్తి గురించి కూడా. సరే, అయితే ఆ పాత సమీకరణంతోనే మొదలు పెడదాం. అసలు పరిష్కరించాల్సిన సమస్య ఏంటి? ఒకప్పుడు మానవ పరిస్థితి ఎలా ఉండేది? ఒకప్పుడు ఒక భయంకరమైన మార్పులేని వాస్తవికత ఉండేదన్నమాట. అదేంటి? పాపం అనేది ఎప్పుడూ నష్టానికి, వినాశనానికి దారితీసే ఒక స్థిరమైన శక్తి. దాన్ని ఒక ఆధ్యాత్మిక గురుత్వాకర్షణ శక్తిలా ఊహించుకోవచ్చు. గురుత్వాకర్షణ శక్తి అంటే ఎప్పుడు కిందకే లాగుతూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సమీకరణముంది. మొదట, పాపం ధర్మశాస్త్రం = మరణం. అంటే ఏ నియమాలు లేనప్పుడు పాపం సహజంగానే మరణానికి దారితీస్తుంది. ఇది అర్థమవుతుంది. అవును. నియమాలు లేకపోతే గందరగోళమే కదా. అయితే ఇక్కడే అసలు ఆశ్చర్యముంది. ఆ సమీకరణంలో రెండవ భాగం కూడా ఉంది అంటున్నారు. అవును. అదే, పాపం ప్లస్ ధర్మశాస్త్రం = మరణం. ఒక నిమిషం. నియమాలు ఉన్నప్పటికీ ఫలితం అదేనా, మరణమేనా? అదే ఆశ్చర్యకరమైన విషయం. నియమాలు, చట్టాలు, నైతిక సూత్రాలు ఉన్నా కూడా ఫలితం మారలేదు. ఇది కొంచెం గందరగోళంగా ఉంది. మంచి నియమాలు ఉన్నప్పుడు ఫలితం ఎందుకు మారలేదు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. మీ కారు ఇంజిన్లో లోపం ఉందని అనుకోండి. సరే. మీ దగ్గర దాన్ని ఎలా బాగు చేయాలో చెప్పే మాన్యువల్ లేదు. మీరు ప్రయత్నిస్తారు, కాని అది పనిచేయదు. ఇది మొదటి సమీకరణం లాంటిది. అర్థమైంది. నియమాలు లేవు, ఫలితం వైఫల్యం. ఇప్పుడు మీ దగ్గర పూర్తి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది. దాన్ని అక్షరాలా పాటిస్తున్నారు. కాని ఇంజిన్లోని ప్రాథమిక లోపం చాలా పెద్దది. ఓ. మీరు బయట నుండి ఎన్ని మార్పులు చేసినా ఆ లోపభూయిష్టమైన ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. సమస్య మాన్యువల్లో లేదు, ఇంజిన్లోనే ఉంది. వావ్, ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇది రెండవ సమీకరణం. మానవ వ్యవస్థలు, ధర్మశాస్త్రమనేవి ఆ మాన్యువల్ లాంటివి. అవి సమస్యను ఎత్తిచూపగలవు కాని లోపల ఉన్న అసలు సమస్యని పరిష్కరించలేవు. సరిగ్గా అదే. సమస్య మన మూల స్వభావంలోనే ఉంది. మనం నియమాలను పాటించినా, పాటించకపోయినా ఆ ఇంజిన్ విరిగిపోయి ఉంది. ఇది నిజంగా ఒక నిరాశాజనకమైన వలయం. దీని నుండి బయటపడే మార్గమే లేదా? ఆ పాత సమీకరణం ప్రకారమైతే లేదు. ఇక్కడ మరణమంటే కేవలం భౌతిక మరణం కాదు. అవును. అది ఒక లోతైన ఆధ్యాత్మిక వేదన. దేవుని నుండి దూరం, ప్రయోజనం కోల్పోవటం, నిరంతరం అపరాధభావంతో జీవించడం. ఇది మానవ ప్రయత్నాలతో పరిష్కరించలేని సమస్య. సరే, కథ ఇక్కడ చాలా నిరాశగా ఉంది. ఒక విరిగిన ఇంజన్, దాన్ని బాగుచేయలేని డ్రైవర్. కాని కథలో ఒక పెద్ద మలుపుందని మనం మొదట అనుకున్నాం. అవును, అక్కడికే వస్తున్నాం. ఆ మార్పులేని సమీకరణంలోకి ఒక కొత్త అంశం ఎలా ప్రవేశించింది? ఇక్కడే కథ మొత్తం మారిపోతోంది. క్రీస్తు అనే ఒక కొత్త అంశం ఆ సమీకరణంలోకి ప్రవేశించడంతో ఆట నియమాలే మారిపోయాయి. అంటే ఎలా? ఆయన కేవలం ఆ విరిగిన ఇంజిన్కు చిన్న చిన్న మరమ్మతులు చేయడానికి రాలేదు. ఆయన ఆ ఇంజిన్నే మార్చేసి ఒక కొత్త, శక్తివంతమైన ఇంజిన్ను పెట్టడానికి వచ్చారు. ఓ. అందుకే క్రీస్తులో ఆ సమీకరణం శాశ్వతంగా మారుతుంది అని చెప్పబడింది. ఆయన మనలాగే ఆ విరిగిన స్థితిలోకి ప్రవేశించారు, కాని ఆయన ఆ సమస్యలో భాగం కారు. ఖచ్చితంగా. ఆయన పాపం యొక్క శక్తిని ఎదుర్కొని దాన్ని ఓడించాడు. ఇది కేవలం మన తప్పులను క్షమించడం కంటే చాలా పెద్ద విషయం. క్షమించడం మాత్రమే కాదంటారా? కాదు, అది మొదటి అడుగు మాత్రమే. ఆయన పాపశక్తిని తలక్రిందులు చేసే వ్యక్తిగా మారారు. తలక్రిందులు చెయ్యడం. అవును. పాపం యొక్క ఫలితం మరణమైతే క్రీస్తు యొక్క చర్య ఆ మరణాన్ని ఓడించి దాని స్థానంలో సమృద్ధి అయిన జీవాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఒక విధ్వంసక శక్తిని
ఒక సృజనాత్మక శక్తితో ఎదుర్కోవడం లాంటిదే? అవును, ఒక వ్యవస్థను గురుత్వాకర్షణ మాత్రమే శాసిస్తున్నప్పుడు దానికి వ్యతిరేకమైన యాంటీగ్రావిటీని ప్రవేశపెట్టడం లాంటిది. పాత నియమాలు ఇక పనిచేయవు. ఇది వినడానికి చాలా విప్లవాత్మకంగా ఉంది. అంటే పాత సమీకరణం ఫలితం మరణమైతే కొత్త సమీకరణం ఫలితం సమృద్ధి అయిన జీవం. ఇది కేవలం సున్నాకి రావడం కాదు, అనంతమైన సానుకూలత వైపు వెళ్లడం. అయితే ఒక ప్రశ్న, ఈ మార్పు మనకెలా వర్తిస్తుంది? ఒక వ్యక్తి చేసిన పని మన అందరి సమీకరణాన్ని ఎలా మారుస్తుంది? ఆ ఇక్కడే ఈ చర్చ యొక్క అత్యంత కీలకమైన ఆలోచన ఉంది. ఈ మార్పులో 2 భాగాలున్నాయి. మొదటిది క్షమాపణ. సరే. రెండవది, అంతకంటే ముఖ్యమైనది, గుర్తింపు యొక్క మార్పు. గుర్తింపు యొక్క మార్పు. అవును. ఒక ఉదాహరణ చెబుతాను. ఒక వ్యక్తి నేరం చేసి జైలుకు వెళ్ళాడు. రాజు దయతలచి అతన్ని క్షమించి విడుదల చేశాడు. ఇది క్షమాపణ. అతనిప్పుడు స్వేచ్ఛంగా ఉన్నాడు. ఓకే. కాని అతను సమాజంలోకి తిరిగి వచ్చినప్పుడు అతనిపై ఇంకా మాజీ ఖైదీ అనే ముద్ర ఉంటుంది కదా? నిజమే, ఉంటుంది. కాని రాజు అతన్ని క్షమించడమే కాకుండా అతన్ని దత్తత తీసుకుని తన సొంత కొడుకుగా ప్రకటిస్తే, రాజభవనంలోకి తీసుకువచ్చి రాకుమారుడి గౌరవమిస్తే, వావ్! అది కేవలం క్షమాపణ కాదు, అది గుర్తింపు యొక్క సంపూర్ణ పరివర్తన. అతనిప్పుడు మాజీ ఖైదీ కాదు, అతను రాకుమారుడు. ఇది చాలా శక్తివంతమైన పోలిక. అంటే మనం కేవలం క్షమించబడిన పాపులం కాదు, దేవుని ప్రియమైన పిల్లలుగా మార్చబడ్డాము అని చెప్పడంలో ఇంత లోతైన అర్థముందన్నమాట. సరిగ్గా అదే. ఇది మన రికార్డును శుభ్రం చేయడం కాదు, మన గుర్తింపునే తిరిగి రాయడం. పాత సమీకరణంలో మనం పాపానికి బానిసలం. కొత్త సమీకరణంలో మనం దేవుని పిల్లలం. అవును. ఈ కొత్త గుర్తింపుతో పాటు ఒక కొత్త ఆహ్వానం కూడా వస్తోంది. అదేమిటి? మనం సంపాదించని కాని ఉచితంగా పొందిన గౌరవంతో పరిపాలించడానికి ఆహ్వానించబడ్డాము. పరిపాలించడం. ఈ మాట వినడానికి చాలా గొప్పగా ఉంది. కానీ రోజువారీ జీవితంలో దాని అర్థమేమిటి? ఒక సాధారణ వ్యక్తి ఎలా పరిపాలిస్తాడు? మంచి ప్రశ్న. ఇది చాలా ఆచరణాత్మకమైనది. పరిపాలించడం అంటే ఇతరులను అణచివేయడం కాదు. మరి? పాపం మన జీవితంలో సృష్టించిన గందరగోళంపై, నిరాశపై, భయంపై మనం అధికారం చెలాయించడం. ఒక ఉదాహరణ ఇస్తారా? తప్పకుండా. ఉదాహరణకు, ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు పాత సమీకరణం ప్రకారం మనం కోపంతో, చిరాకుతో ప్రతిస్పందిస్తాం. ఎందుకంటే మనం పరిస్థితులకు బానిసలం. అవును, చాలాసార్లు అలాగే జరుగుతుంది. కాని పరిపాలించడం అంటే ఆ పరిస్థితులు మన శాంతిని దొంగిలించకుండా ఆపగలగడం. ఈ ట్రాఫిక్ నా సమయాన్ని తీసుకోగలదు, కాని నా సంతోషాన్ని కాదు అని నిర్ణయించుకోవడమే ఒక రకమైన పరిపాలన. అంటే మన ప్రతిచర్యల మీద మనకు అధికారం ఉండటం. ఖచ్చితంగా. ఆఫీసులో అన్యాయం జరిగినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికపై అధికారం చెలాయించి, బదులుగా క్షమతో, వివేకంతో ప్రతిస్పందించడం, పరిపాలించడం. ఇది బాధితుడి మనస్తత్వం నుండి విజేత మనస్తత్వానికి మారడం. మన విలువ మన పనితీరులోనూ, ఇతరుల అభిప్రాయంలోనూ లేదని, దేవుని పిల్లలుగా మన గుర్తింపులో ఉందని తెలుసుకుని జీవించటం. సరిగ్గా అదే. మరో ముఖ్యమైన విషయం, ఈ గౌరవం, ఈ అధికారం మనం సంపాదించుకున్నది కాదు, ఉచితంగా ఇవ్వబడింది. అవును, అది చాలా కీలకం. మనం దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించిన క్షణమే మళ్లీ పాత సమీకరణంలోకి జారిపోతాం. ఆ విరిగిన ఇంజన్ను మనమే బాగుచేయడానికి ప్రయత్నించినట్టవుతుంది. అవును. ఈ కొత్త జీవితమనేది ఒక బహుమతి. దాన్ని అందుకోవడమే మనం చెయ్యాల్సింది. అందుకే ఒకరిలా అన్నారు, నిరాశ అంచునుండి జీవసంపూర్ణతలోకి రక్షించబడటమంటే ఏమిటో నాకు తెలుసు. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు, అది ఒకరి జీవితంలో జరిగిన వాస్తవమైన మార్పు. ఇది మనల్ని నేరుగా లెంట్ కాలానికి తీసుకొస్తుంది. చాలామందికి లెంట్ అంటే ఇష్టమైన వాటిని వదులుకోవటం, ఉపవాసముండటం. కాని ఇప్పుడు చూస్తే లెంట్ యొక్క అసలు ఉద్దేశ్యం చాలా లోతైనదిగా అనిపిస్తోంది. అవును, ఇది కేవలం త్యాగం చేయడం గురించి కాదు, లెంటును ఒక చురుకైన ఆహ్వానంగా చూడాలి. ఆహ్వానంగానా? అవును. ఈ కొత్త సమీకరణంలోకి, ఈ కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి దేవుడిస్తున్న 40 రోజుల ప్రత్యేక అవకాశమిది. అందుకే ఇలా చెప్పబడింది, ఈ లెంట్ సీజన్లో మీరు నిస్సహాయ స్థితిలో ఉంటే క్రీస్తు మిమ్మల్ని అదే పరివర్తనలోకి ఆహ్వానిస్తున్నారు. ఇది జీవితంలో అట్టడుగున ఉన్నవారికి, మార్పు అసాధ్యం అని భావించేవారికి ఒక ప్రత్యేకమైన ఆఫర్ లాంటిది. ఖచ్చితంగా. నీవు ఎంత విరిగిపోయి ఉన్నా, నీ గతం ఎంత గందరగోళంగా ఉన్నా,
ఈ కొత్త సమీకరణం నీకోసం కూడా ఉంది అని చెప్పడం లాంటిది. ఈ పరివర్తన ఎలా ఉంటుందో కూడా స్పష్టంగా వివరించబడింది. రెండు శక్తుల మధ్య వ్యత్యాసం చూపబడింది. పాపం ఖండించి నాశనం చేసే చోట యేసు పునరుద్ధరించి సమృద్ధిగా జీవాన్నిస్తాడు. అవును, ఈ రెండు చర్యలు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. ఇది ఒక ప్రత్యక్ష ప్రతిచర్య. అంటే పాపం యొక్క పని నిందవేయడం, విమర్శించడం, మనల్ని పనికిరాని వాళ్లుగా చిత్రీకరించడం, చివరికి మనల్ని నాశనం చేయడం. దానికి యేసు యొక్క ప్రతిచర్య పునరుద్ధరించడం, విరిగిన వాటిని బాగుచెయ్యడం, కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వడం, మరియు అంతకంటే ఎక్కువగా సమృద్ధి అయిన జీవాన్నివ్వడం. ఖండనకు పునరుద్ధరణతో, నాశనానికి జీవసమృద్ధితో సమాధానం. ఇక చివరిగా ఒక శక్తివంతమైన వాక్యముంది. మరణం ఓడించబడింది మరియు ఒక కొత్త రాజ్య వాస్తవికత ఇప్పుడు ప్రారంభమవుతోంది. ఆ ఇప్పుడే అనే మాట చాలా ముఖ్యమైనది. ఖచ్చితంగా ఇది ఈ కొత్త సమీకరణం యొక్క అత్యంత ఉత్తేజపరిచే అంశం. ఈ కొత్త జీవితం భవిష్యత్తులో వచ్చే వాగ్దానం మాత్రమే కాదు, అది ఈ క్షణం నుండి మనం జీవించడం ప్రారంభించగల ఒక వర్తమాన వాస్తవికత. అవును, మనం ఇంకా పాత సమీకరణం ప్రకారం భయంతో, అపరాధభావంతో జీవించాల్సిన అవసరం లేదు. దేవుని పిల్లలుగా గౌరవంతో పరిపాలించే ఆ కొత్త జీవితాన్ని ఇప్పుడే, ఈ రోజు నుండే అనుభవించడం ప్రారంభించవచ్చు. మరి ఈ చర్చ అంతటి సారాంశమేమిటి? మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన సందేశం ఏమిటి? నాకైతే ఇది సంపూర్ణమైన నిరీక్షణ గురించినది అనిపిస్తుంది. అవును, మార్చడానికి వీల్లేనిదిగా అనిపించిన ఒక విధి, ఒక సమీకరణం కృప అనే కొత్త శక్తి ద్వారా పూర్తిగా తిరిగి వ్రాయబడింది. సరిగ్గా అదే. ఇది నిరాశ నుండి నిరీక్షణకు ప్రయాణం, బానిసత్వం నుండి స్వేచ్ఛకు ప్రయాణం, ఖండన నుండి గౌరవానికి, మరణం నుండి ఇప్పుడే ప్రారంభమయ్యే సమృద్ధి అయిన జీవానికి ప్రయాణం. ఈ పరివర్తన యొక్క సారాంశాన్ని ఒక ప్రార్థనలాంటి ప్రతిబింబన అందంగా సంగ్రహిస్తుంది. అది ఎలా ఉంటుందో చెప్పగలరా? కృపగల విమోచకుడా, మా పాపభారం నుండి మీ కృప యొక్క స్వేచ్ఛలోకి మమ్మల్ని తీసుకురండి. ఒకప్పుడు మరణం పరిపాలించిన చోట మీ జీవం మాలో ప్రవహించనివ్వండి. విరిగిన వాటిని బాగుచేయండి, కోల్పోయిన వాటిని పునరుద్ధరించండి, మరియు మీరు మాత్రమే ఇవ్వగల సమృద్ధిలోకి మమ్మల్ని నడిపించండి. ఇది చాలా అందమైన ఆలోచన. ఈ లెంట్ కాలంలో మన జీవితాల్లో ఏ ప్రాంతాలు ఇంకా ఆ పాత, విరిగిన ఇంజిన్తో నడుస్తున్నాయో గుర్తించి వాటిని ఈ కొత్త కృప యొక్క సమీకరణానికి అప్పగించడానికి ఇదొక గొప్ప అవకాశం. ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. ఒక కొత్త రాజ్య వాస్తవికత ఇప్పుడే ప్రారంభమవుతుందని మనం చర్చించుకున్నాం కదా. అవును. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో సమస్యలు, బాధ, అన్యాయం ఉన్నాయి. ఈ విరిగినతనం మధ్య కూడా ఈరోజు నుండి ఆ కొత్త వాస్తవికతలో జీవించడం ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న. మన మాటలలో, మన పనులలో, మన సంబంధాలలో ఆ పునరుద్ధరణను, ఆ సమృద్ధి అయిన జీవాన్ని మనం ఎలా ప్రదర్శించగలం? మా కార్యక్రమం విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని కార్యక్రమాల కోసం వించునే ఉండండి.